జడ్జి పాత్ర పోషించినటువంటి ఎల్బి శ్రీరామ్ గారు తన అనుభవాన్ని ఆయన్ని మనతో పంచుకుంటారు. వారికి సినిమాలో అయితే జడ్జి స్థానంలోకి వచ్చాను, ఇక్కడ బోన్లో నిలబడినట్టుంది. ముందు సునీల్ కుమార్ రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్పాక మిగతా విషయాలు చెప్తానండి. ఇంత గొప్ప దర్శకుడుని ఇంత ఆలస్యంగా గుర్తించడానికి అవమానంగా ఉంది నాకు. నేను ఆలస్యంగా గుర్తించినందుకు కాదు, నన్ను ఆయన గుర్తిస్తూనే ప్రతి సినిమాలోనూ గొప్ప పాత్రలు ఇస్తున్నాడు. అనేక అవార్డులు కూడా వస్తున్నాయి. నాకు చాలా ఛాలెంజింగ్ సినిమాలు చేశాం. మరి మిగతా సినిమా పరిశ్రమ గుర్తించడం గురించి అంటున్నాను. నేను చాలా మల్టీ టాలెంటెడ్. దానికి పునాది ఆయన జర్నలిస్ట్ కావడం, సిన్సియర్ జర్నలిస్ట్ కావడం. ఆ జర్నలిస్ట్ ఎలా చూస్తాడో సమాజాన్ని ఆయన అలా చూడాలనుకోవడం, సినిమాల్లో చూపించాలనుకోవడం. అందుకే జర్నలిజం సెకండరీగా పెట్టుకుని ప్రైమరీగా సినిమాల్లోకి ఆయన ముందుకు రావడం, ప్రొడ్యూసర్గా డబ్బులు చేతులు కాల్చుకుంటూ ఉండడం, అలా తీస్తూనే ఉండడం. ఇది ఒక ప్రయాణం, అంతులేని ప్రయాణం. అలా చేస్తూనే ఉన్నాడు ఆయన. ఇప్పటికీ ఆయనకి ఒక ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదొక చరిత్ర, ఇదొక గర్వకారణం తెలుగులో ఇలాంటి సినిమా రావడం. వీళ్ళది ఒక ప్రపంచం, ఈ ఎల్జిబిటి కమ్యూనిటీ. ఆ ప్రపంచం ఎంతదంటే మన ప్రపంచం కంటే పెద్దది, మిగతా ప్రపంచం కంటే. సినిమా పరిశ్రమ చాలా చిన్నది అంటారు, కానీ ప్రపంచం అంతా వ్యాపిస్తుంది అంటారు. అలాగే ఇదొక ప్రపంచం అండి. అది నాకెలా తెలిసిందంటే ఈ జడ్జి పాత్ర వేయడం వల్ల. సినిమాకి చూడకముందు తెలిసి నాకు. ఇందులో నన్ను న్యాయదేవతకి కళ్ళకు గంతలు కడతారు, నాకు కళ్ళకు గంతలు కట్టి సినిమాలో వేషం ఇచ్చి యాక్ట్ చేయించాడు సునీల్ కుమార్ రెడ్డి గారు. జనరల్గా నావన్నీ కూడా హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్లు, ఎక్కువ ఎమోషనలైజ్ క్యారెక్టర్స్. నా అమ్మ 1వ తారీఖు కోర్టు సీన్ కానీ, లేకపోతే కావిడ వేసుకొచ్చి అందరినీ దులిపేసి అడ్రస్ కోసం నాన్న బేపర్సం చేసే క్యారెక్టర్ కానీ, సొంత ఊర్లో ఒక కాటి కాపర్లా అందరినీ నిలదీసే క్యారెక్టర్ కానీ, అవన్నీ అలాంటి హై వోల్టేజ్వి. ఇందులో అంత లో వోల్టేజ్, లో ప్రొఫైల్. దానికి ఆయన ఇచ్చిన స్లోగన్ ఏంటంటే, జడ్జి అనేవాడు కళ్ళు ఎలాగూ ఉండి చూడలేడు కాబట్టి, అక్కడికి ఏమొచ్చిందో దాన్ని విని చెప్పాలి కాబట్టి అతను చెప్పకూడదు, చూడలేడు. ఇంకా మరేం చేయాలి? వినాలి 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 వినాలి. ఎంత వింటే అంత న్యాయం జరిగినట్టు, అంత ప్రపంచాన్ని అవగాహన చేసుకున్నట్టు. ఇలాంటివన్నీ నాకు నూరు పోసాడు ఆయన. అవన్నీ నేను చేసేస్తాను, లేదంటే కథ చెప్పండి అంటే, అది చెప్తే కుదరదండి, అక్కడే కావాలి నాకు రియాక్షన్స్ అన్నాడు. అంత రియాక్షన్స్ ఇవ్వడానికి నేను ఏమైనా అంత ఆర్టిస్ట్ని కాదని మామూలుగానే స్పందించాలి. మామూలు ప్రేక్షకుడు ఎలా స్పందిస్తాడు? మీది ఇప్పుడు ఇంతలో ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ పాత్ర మీది. కూర్చునేది జడ్జిగా కూర్చుంటారు, కానీ వాళ్ళందరి తరఫున మీ రియాక్షన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ ఉంటుంది. అలాగే మిగతా అందరిలాగే ఇందులో నా పాత్ర కూడా వీళ్ళని చూసి ముందు చాలా హెజిటేట్ చేస్తూ ఉంటాను. కారులో కోర్టుకి వెళ్తూ ఉంటే వాళ్ళు తలుపులు బద్దలు కొట్టడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు కొట్టినంత పని చేయడం, తలుపులు తీసి గ్లాసులు దించి, అలా మొదలైన కోర్టులో కూడా చాలా రెక్లెస్గా మాట్లాడడం, వాళ్ళ గురించి అంతే పట్టించుకోకుండా. ఇలాంటి క్యారెక్టర్ రాగా వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ అయిపోయినంత ఫీలింగ్ అది, ఆ ప్రపంచంలో దూరిపోయినట్టుగా. దానికి ఇలాగ నాకు వీళ్ళతో సీన్లు కూడా ఉంటాయి. అక్కడక్కడ రోడ్డు మీద ఏ అమ్మాయినైతే నేను చిరాకు పడ్డానో ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని అందివే ఎక్కడో దింపి నేను వెళ్తూ ఉంటాను. ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. అంటే అలా గ్రాడ్యువల్గా ప్రేక్షకుడు ఈ సినిమా చూస్తుంటే ఎలాంటి వాళ్ళ మీద మంచి సదభిప్రాయం ఏర్పడుతుందో నా ద్వారా చెప్పించారు. అది అందులో భాగంగా నన్ను ఒకరోజు వీళ్ళ ప్రపంచానికి తీసుకెళ్ళారు. ఒక పెద్ద హౌస్లో, ఒక అపార్ట్మెంట్ అంత హౌస్లో వీళ్ళ ప్రతి ఒక్కరిని పరిచయం చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో
వాళ్ళ పూజలు వాళ్ళ ఆచారాలు అవన్నీ తెలుసుకునేలా చేసి పార్టిసిపేట్ చేసేలా చేసి ఇవన్నీ వాళ్ళంటే ఏంటో ఇంకా నన్ను కట్టుబడేసినట్టుగా చేశారు. దానికి తగ్గట్టుగానే కోర్టులో సీన్స్ నడుస్తుంటాయి. వాళ్ళ మీద పాజిటివ్గా మారాక ఎంత ఉందా వీళ్ళ కథ, ఎంత చెప్పాలా వీళ్ళ గురించి. నేనేం సుప్రీంకోర్టు జడ్జి అని కాదు, కానీ చెప్పాలి. జిల్లా కోర్టు జడ్జి అయినా తను చేయగలిగింది చేయాలి. అక్కడ దాకా మ్యాటర్ వెళ్ళేదాకా ప్రయత్నించాలి ఏం చేయాలో తను. ఇలాగ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. స్క్రీన్ ప్లే కానీ అసలు అమ్మ 1వ తారీఖులో 1000 సమస్యలు ఉంటాయి. ప్రతి ఇంట్లో 1, 2, 3 ఉంటాయి. కానీ 1000 సమస్యలు ఏంటి సినిమాటిక్ కాకపోతే అంటే ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య ఉంది కాబట్టి అవన్నీ క్రోడీకరించి సినిమాగా తీశారు. అలాగే వీళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే ఇన్ని కథలు ఉన్నాయా, ఇవన్నీ కలిసి చూస్తే ఇదా అనిపించే భావం కలుగుతుంది. మనకి ప్యాక్డ్గా ఉంటుంది అంత ప్రపంచం అది. సో అదంతా నేను బాగా ఎంజాయ్ చేశాను. నేను ఏం డైలాగ్ చెప్పాలి, నాకు వేషం చిన్నదా పెద్దదా అది కాదు, నేను ట్రావెల్ చేశాను దీంతో. అదృష్టవశాత్తు కొంచెం సెంటిమెంటల్ ఫేస్ కూడా కాబట్టి ఇది వాళ్ళ బాధల్ని భావాల్ని నేను గ్రహించి నాకు ఇచ్చిన రియాక్షన్ చాలా అనుకున్నాను. అలాగే మీరు చూసి ఉంటారు కొంతమంది సినిమాని, అలాగే యాక్ట్ చేయడం జరిగింది. ఒక్కడే చెప్పగలను నేను, అలాంటి డైరెక్టర్లు చాలా ఎత్తుగా ఎదగాలండి. మనం అందరూ ఎంకరేజ్ చేయాలి. నాకు మంచి పాత్రలు వస్తాయి, అది వేరే సంగతి, అది స్వార్థం. మనందరికీ కూడా మంచి మంచి సినిమాలు వస్తాయి, ఇంటర్నేషనల్ స్థాయి సినిమాలు తెలుగులో వస్తాయి. అదొక్కటే నేను చెప్పదలుచుకున్నాను. ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకి నా అభినందనలు. ఈ కమ్యూనిటీకి అందరికీ కూడా వాళ్ళు చూపించాల్సిన కృతజ్ఞతలకి గుర్తు చేస్తున్నాను నేను. మీరందరూ గర్వపడాలి. ఎందుకంటే ఇలా ఆయన తీయకపోతే మీ బాధలు ఎవరికి తెలుస్తాయి, ఎవరు పూనుకుంటారు? అది జరిగిపోయింది, చరిత్ర అయిపోయింది అది. సో అభినందనలు సార్, థ్యాంక్ యూ. ఈ చిత్రంలో ఒక వైవిధ్యభరితమైన ప్రధాన పాత్రకు ప్రాణం పోసినటువంటి లైలా గారు, లైలా ఓరుగంటి, ట్రాన్స్జెండర్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న ఆమె ఈ చిత్రంలో తనదైనటువంటి ఒక పద్ధతిలో తన ప్రతిభను ప్రదర్శించారు. ఇప్పుడు ఆవిడ తన అనుభవాన్ని మనతో పంచుకుంటారు. లైలా ఓరుగంటి గారు. అందరికీ నమస్తే అండి. నా పేరు లైలా. ముందుగా ఈ సమావేశాన్ని, ఈ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వారికి చాలా ధన్యవాదాలు. దానికి తోడుగా మా డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇంతకుముందు ఎల్వి శ్రీరామ్ సార్ చెప్పినట్టు మా గురువు గారు సినిమాలో నేను వాళ్ళకి మాకు అన్నయ్య, అంత గొప్ప పాత్ర వాళ్ళు మాకు అవకాశం కల్పించారు. సునీల్ కుమార్ రెడ్డి సార్ కనుక లేకుంటే ఈరోజు ఈ ఎల్జీబీటీ మూవీ గురించి ఇంతమంది మాట్లాడుకునే వాళ్ళం కాదు, అసలు ఎంత ప్రెస్ మీట్లు జరిగేటివి కావు, అసలు మా గురించి ఎవరు ఎంత చెడు అభిప్రాయాలతో ఉన్నారో అది అలాగే అందరి మైండ్లో ఉండిపోయేటివి. నేను 2000 సంవత్సరం నుంచి సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నాను, ట్రాన్స్ యాక్టివిస్ట్గా. ఇన్ని సంవత్సరాల్లో నేను ఏమైతే చెప్పాలనుకున్నానో, ఏమైతే చేయాలనుకుంటున్నానో, ఎంతమందికి నేను అడ్వకసీ చేయాలనుకుంటున్నానో అవన్నీ అంశాలు కూడా ఈ ఒక్క మూవీలోని, అంటే మాకు బాల్యంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి, స్కూళ్ళల్లో మేము పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, సొసైటీ మమ్మల్ని చూస్తున్న కోణం ఏంటిది, చట్టాలు మా పట్ల చూపిస్తున్న వివక్షత ఏంటిది, అన్ని అంశాలను అన్ని క్షుణ్ణంగా మా జీవితాన్ని, నిజ జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నామో వాటన్నిటిని పూసగుచ్చినట్టుగా ఈ సినిమాలో చేర్చి మమ్మల్ని అందరినీ కూడా రియల్ ట్రాన్స్ కమ్యూనిటీని ఇందులో యాక్ట్ చేయించి, మళ్ళీ గే కమ్యూనిటీ రియల్ వాళ్ళని కూడా యాక్ట్ చేయించి, మాతోనే నటింపజేయించి, మా ద్వారానే ఈ మెసేజ్ పాస్ చేయించిన ఘనత నిజంగా సునీల్ కుమార్ రెడ్డి సార్దే. ఇది ఇండియాలోనే ఒక మొట్టమొదటి ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మూవీ. ఇది సార్ అన్ని భాషల్లోకి కూడా అనువదిస్తున్నారు, అనువదించాలని మేము రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే ఇంతకంటే మంచి మూవీ ఇక వస్తుందో లేదో తెలియదు మా కమ్యూనిటీ గురించి. ఇంతకు ముందు అయితే ఎవరు తీయలేదు. కాంచనా మూవీ తీశారు, కానీ రాఘవ గారు అందులో ఒక ఒక మూవీలో దాన్ని ఒక చిన్న క్యారెక్టర్ ద్వారా కొంత
మంచి సమాచారాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కొంత మార్పు మా కమ్యూనిటీ పట్ల సొసైటీ చూసే విధానం మారింది. ఆ తర్వాత ఈ ఎల్జిబిటీ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి మేమేంది అనేది పూర్తిగా అర్థమవుతుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి చోట మాకు వివక్షతే, పేరెంట్స్ దగ్గర నుంచి ఇప్పుడున్న ప్రస్తుత చట్టాలు కూడా మా పట్ల వివక్షత చూపిస్తూనే ఉన్నాయి. వాటన్నిటినీ అధిగమించడానికి సమాజం సపోర్ట్ కావాలి, పేరెంట్స్ సపోర్ట్ కావాలి, ప్రభుత్వాల సపోర్ట్ కావాలి. వాటన్నిటిని ఎట్లా సపోర్ట్ ఇస్తే వీళ్ళు ఇంకా ముందుకు పోతారనేది కూడా ఈ మూవీలో చూపించడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా నడిపించినందుకు ప్రేక్షకులకి, తీసినటువంటి డైరెక్టర్ గారికి, దీన్ని ఇంకా ప్రమోట్ చేస్తున్నటువంటి మా టీం అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీడియాను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు తెలుసుకుంటే ఈ మూవీ ఇంకా చాలా మంది చూస్తారు. మా కమ్యూనిటీ చూడడం కాదు, ఈ మూవీ జనరల్ పబ్లిక్ చూస్తేనే మా పట్ల ఉన్నటువంటి అపోహలు వాళ్ళకి తొలుగుతాయి. కాబట్టి మీ ద్వారా ఆ సమాచారాన్ని ఇంకా పబ్లిసిటీ చేసి అందరూ చూసేలాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైలా గారు అన్నారు ఇలాంటి సినిమా మళ్ళీ వస్తుందో రాదో చెప్పలేమని. ముకుందమాల గారు అంటున్నారు వస్తుందండి, సునీల్ కుమార్ గారే తీస్తారు అంటున్నారు. దీని మళ్ళీ సీక్వెల్ కూడా స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది, ఇంటర్నేషనల్లో ఉంటుంది అది. మీ అందరి అసలు రియల్ సభ ఇది. క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఇలాగా ఎంకరేజ్ చేస్తూ ఇలా చూపించారంటే ఇదే నిదర్శనం. ఎదురు చూద్దాం సీక్వెల్ కోసం. థ్యాంక్ యూ. ఈ చిత్రంలో తండ్రి పాత్ర పోషించిన ప్రముఖ కాలమిస్ట్, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆనంద్ చక్రపాణి గారు ఈ చిత్రంలో తన అనుభవాలను పంచుకుంటారు. ఇప్పుడు భర్తం. అందరికీ నమస్కారం. ఆర్టిస్టులుగా రకరకాల పాత్రలు, రకరకాల సినిమాలు చేస్తుంటాం. ఏ సినిమా భవిష్యత్తు ఏంటి, అసలు ప్రజాదరణ నోచుకుంటుందా, ఎన్ని రోజులు ఆడుతుంది, అన్నీ మన చేతిలో ఉండవు. తీరా చేసిన తర్వాత క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ చేసిన తర్వాత ఎడిటింగ్లో పోయిన సందర్భాలు చాలా ఉంటాయి. అసలు ఒక సినిమా పూర్తి అవ్వడం ఒక ఎత్తు అయితే, పూర్తయిన తర్వాత రిలీజ్ అవ్వడం, ప్రజాభిమానం పొందడం, తర్వాత పాత్రకి ఆదరణ రావడం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. నేను చేసిన చాలా సినిమాలు ఎమోషనల్ క్యారెక్టర్స్ అన్నీ మంచి పేరు వచ్చాయి, మంచి ఆదరణ లభించింది. ఫస్ట్ సునీల్ గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, సునీల్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో, ఎంతకాలంగా నా ఫ్రెండ్ నాకు. ఆయన తీసే సినిమాలన్నీ కూడా ఒక డిఫరెంట్ టాపిక్స్, అంటే సోషల్ ఇష్యూస్ తీసుకొని చేస్తారు. అంటే ఎప్పుడు కమర్షియల్ వైబిలిటీ అనేది సెకండరీ ఆయనకి. కేవలం సమాజానికి బాగు చేసే సినిమాలు, అంటే డిస్కషన్ పాయింట్స్ ఉన్నాయి తీసుకొని, అటువంటి సోషల్ ఇష్యూస్ తీసుకునే సినిమాలు చేస్తారు. కాబట్టి ఆ సినిమాలు బాగుంటాయి. సో ఆయన సినిమాలు యాక్ట్ చేయాలని కూడా ఎప్పటి నుంచో ఉండేది. ఇప్పుడు ఈ సినిమాలో కుదిరింది అది. సో ఫస్ట్ డే నేను షూట్కి వెళ్ళినప్పుడు ఒక 15-20 మంది ట్రాన్స్ ఉమెన్ ఉన్నారు అక్కడ. ఫస్ట్ డే చూడగానే కొంచెం వెనక్కి దగ్గర, అంటే ఇప్పుడు వీళ్ళతో యాక్ట్ చేయాలా అని. అంటే వాళ్ళతో పెద్ద పరిచయం ఉండదు మనకు, వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు. ఎక్కడో చోట దారసపడుతుంటారు, మర్చిపోతుంటాం. వాళ్ళ గురించి భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉంటాయి, ఎందుకంటే మనకు క్లోజ్గా మనం వాచ్ చేయం కాబట్టి, ఆ ప్రాక్సిమిటీ ఉండదు కాబట్టి. సో నేను కూడా దానికి అతీతుని కాదు, అట్లాగే ఫీల్ అయ్యాను నేను ఫస్ట్. దెన్ తర్వాత అంటే తీయబోయే సీన్ ఏంటి అంటే ఒక ఎమోషనల్ సీన్. ఒక కూతురు, ట్రాన్స్ ఉమెన్ అమ్మాయి, ఆవిడ దగ్గరికి తండ్రి వస్తాడు. తండ్రి వచ్చి ఆవిడ హక్కును చేర్చుకుంటాడు, తప్పు చేస్తానని పశ్చాత్తాపడతాడు. అది సీన్ అని చెప్పారు. మరి అక్కడ ఏం కావాలంటే ఒక ఫాదర్ డాటర్ బాండ్ కనపడాలి స్క్రీన్ మీద. గారు, నేను అనుకోని విధంగా ఒక 6 నుంచి 8 గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. అంతకుముందు నుంచి నాకు జర్నలిస్ట్గా నేను 35 ఏళ్ళ నుంచి ఉన్నా కాబట్టి ఆయన ఫస్ట్ సినిమా నుంచి మేము చూస్తున్నా కానీ అంత దగ్గరితనం అయితే రాలేదు. నేను ఈ సినిమా అన్నీ గమనిస్తూనే ఉన్నాను. మాటల సందర్భంలో సినిమా గురించి తెలుసుకొని, సార్ ఇలాంటి సినిమాను అభినందించాలి,
ఇలాంటి మంచి కంటెంట్తో తీసిన సినిమాలో అభినందించాలని ఆయన పర్మిషన్ అడిగిన సమయంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున ఒక కార్యక్రమం పెట్టుకొని మిమ్మల్ని యూనిట్ మొత్తాన్ని అభినందించాలి అనుకున్నాము అని చెప్పగానే ఆయన ఎక్కువ సమయం తీసుకోకుండా ఒప్పుకున్నారు. అలా ఈ కార్యక్రమం మొదలైంది. కాకపోతే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఒక 3-4 ప్రెస్ మీట్లు పెట్టాల్సి వచ్చింది ఉన్నాయి. కాబట్టి అందరూ పూర్తిగా ఇక్కడికి రాలేకపోయినప్పటికీ మనం ఎలా ఫీడ్ పంపుతాం కాబట్టి సమస్య లేదు. ఏమేమో మాట్లాడగలను వస్తాం కానీ మైక్ పెట్టుకునే కానీ మర్చిపోతున్నాము. నా పరిస్థితి కూడా ఇప్పుడు అదే. ఇది ఏదో చక్కగా రాసుకున్నాను నేను ఈ ట్రాన్స్జెండర్స్ గురించి. అంటే ఆత్మ న్యూనతకు ఆత్మ గౌరవానికి మధ్య నలిగిపోతున్న మనుషుల జీవితమే ఈ కథ అని అనుకుంటున్నాను. మాకు సినిమా ఇండస్ట్రీలో చంద్ర అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇంటర్వ్యూ చేద్దామని నేను కృష్ణానగర్ కథలో రాసేవాడిని కదా, అందులో బాగా ఇంటర్వ్యూ చేస్తుంటే, అయ్యా మరి మీ ఏ ఊరు అంటే నేను చెప్పను సార్ అన్నాడు. ఎందుకు చెప్పావు అని అడిగాను నేను. సార్ నేను చెప్పను అని సార్ మొండికేశాడు. సరే ఇంటర్వ్యూలో కాకపోయినా పర్సనల్గా ఏం చెప్పు అంటే, సార్ మాది పౌరుషాల గడ్డ, చాలా అలాంటి గడ్డలో నేను ఇలాంటి వాడిని పుట్టాను, అందుకని మా గడ్డ పేరు చెప్పింది అనుకో అందరూ అలాంటి వాళ్ళే అనుకుంటారు, అందుకని నేను చెప్పను సార్ అని అన్నాడు. అంత ఆత్మగౌరవం ఉన్నవాడు ఆయన. కాబట్టి ఇలాంటి ఒక సమాజానికి ఉపయోగపడే ఇలాంటి ఒక గొప్ప ఇతివృత్తంతో సినిమా తీసినందుకు సునీల్ కుమార్ రెడ్డి గారిని, ఇందులో నటించిన నటీనటులందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. సురేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. సునీల్ కుమార్ రెడ్డి గారు నా సినిమాలు చాలా సినిమాలు నేను బాగా ఫాలో అవుతుండేవాడిని. ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. సో కొత్త కోణంలో తీసుకొచ్చిన ఈ సినిమా ఇందాక కూడా కలిసినప్పుడు అడిగా, ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది, మన తెలుగు వాళ్ళకి గమని అర్థం కాదు కదా అంటే, ఇది తెలుగు సినిమా కాదండి, పాన్ ఇండియా సినిమా అని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఓ అయితే సూపర్ అనిపించేలాగా ఉంది. నిజంగా పాన్ ఇండియాకి తగ్గ టైటిలే ఎల్జిబిటీ అనేది. రచయితగా ఫస్ట్ అందరు అభిమానుల మనసులు చేరుకున్న మన ఎల్బి శ్రీరామ్ గారు, తర్వాత ఆర్టిస్ట్గా ఎన్ని అవార్డ్స్ అందుకున్నారు. నేను కూడా సంతోషం అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి. సో అంత అద్భుతమైనట్టు ఈ సినిమాలు జడ్జిగా చేయటం, అలాగే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్తో కాబట్టి ఆయన ఎంచుకున్న వాళ్ళందరికీ ఈ సినిమా జనరల్గా నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఏంటంటే 30 రోజులు ఒకే థియేటర్లో ఆడటం ఆశ్చర్యపోయా మన ప్రసాద్ చెప్పిన తర్వాత. ఓ గ్రేట్, చిన్న సినిమాలు కూడా మంచి రోజులు బాగున్నాయి, మంచి కంటెంట్ ఉంటే ఇప్పుడు ఆదేస్తారని ప్రూవ్ చేశారు మరోసారి అనిపించింది. సో ఆ విషయాలు ది బెస్ట్. అలాగే ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్ని అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ విషయాలు థ్యాంక్ యూ. ఈ చిత్రాన్ని ఇంత దాకా తీసుకొచ్చి ఒక అద్భుతమైన ఇతివృత్తంతో భారతదేశాన్ని కుదిపేసే ఒక అపూర్వమైన చిత్రాన్ని మన ముందు ఉంచినటువంటి, సినిమాకి ఇంత దూరానికి తెచ్చిన కారణమైనటువంటి ముకుంద బాల గారు, క్వీర్ బన్ సంస్థ అధ్యక్షురాలు ఆవిడ. నిజానికి ఇది రావడానికి ప్రాణం పోశారు. ఇప్పుడు ఆవిడ ఈ చిత్రం గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ మూవీ వస్తుంది అని ఎప్పుడూ మేము కలగనలేదు. ఈ మూవీ వస్తుందని కలగండి కాదు, నేను కూడా ఒక ట్రాన్స్ మహిళకి తల్లినే. ఎప్పుడైతే నా బిడ్డ బయటకు వచ్చిందో నేను బతుకుండగా ఈ స్టేజ్ మీద మాట్లాడదామని అస్సలు అనుకోలేదు. అలాంటిది ఈరోజు స్టేజ్ మీద మాట్లాడము, గవర్నమెంట్ వచ్చి ముందుకు మనకు సహాయం చేయడము, ఈ సందర్భంలోని మహానుభావులు శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు ముందుకు రావడము, ధైర్యంగా ఈ మూవీ తీయడం అన్నది అసలు అసాధ్యమని చెప్పాలి. ఎందుకంటే అంత ధైర్యం ఉండాలి. వీళ్ళ గురించి మాట్లాడితేనే ఎవరు వినరు. అలాంటిది ఈ మూవీ తీస్తే ఎవరు వచ్చి చూస్తారని ఒక ధైర్యంతో ఆయన ఈ మూవీ తీశారన్నది మనం అందరూ ఆలోచించాలి. ఇది ఖచ్చితంగా ఇన్ని రోజులు కూడాను
చాలామంది పిల్లల్ని బయట పంపించేశారు. నేను ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డి గారు చాలా చోట్ల వెళుతున్నాము. అన్ని చోట్ల మాకు ఒక ప్రశ్న వస్తుంది, ఏంటి సార్ వీళ్ళకి ఏంటి సపోర్ట్ చేయడము అని వస్తుంది. కరెక్టే, మీరు చెప్పింది 200% ఒప్పుకుంటాం. దానికి కారకులు ఎవరు? మేము కదా. ప్రత్యేకంగా ఒక తల్లి తండ్రి వాళ్ళని రోడ్డు మీద పంపిస్తేనే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళని ఆదరిస్తారు? వాళ్ళకి భోజనం ఎవరు పడతారు? షెల్టర్ ఎవరు ఇస్తారు? అంటే వారు చచ్చిపోవాలా? అలాంటి సందర్భాల్లోనే హిజ్రా కల్చర్ అనేది పుట్టుకొచ్చింది. వాళ్ళే వీళ్ళని కాపాడుకుంటూ, వాళ్ళకి ఆదరించుకుంటూ, వాళ్ళ సూసైడ్ చేసుకోకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటూ వాళ్ళు హిజ్రా సంస్థను తీసుకొచ్చారు. దాని గురించి ఎవరు చెప్పాలి? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పలేము కదా. నాకేదో భగవంతుడు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు, ఆ మనసుని ఇచ్చాడు. ఆన్ ది స్పాట్ మా బిడ్డని నేను కాపాడుకున్నాను. ఆ బిడ్డ ఈరోజు ఒక సైంటిస్ట్గా వేరే దేశంలోని నేనే తరివేశాను. ఎందుకంటే ఆ రోజుల్లోని ఎవరు దీని గురించి మాట్లాడేవాడు కాదు. నాకు తెలియదు దాని గురించి ఏంటో. ఇది కూడా ఈ నా ఒక్క మాట ఎవరైతే వింటున్నారో తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ఆ బిడ్డ వచ్చి నాకు పెళ్ళి వద్దని కానీ డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నప్పుడు వెంటనే వాళ్ళు తిరస్కరించకండి. ఫస్ట్ మీరు చదవండి దాని గురించి. దట్స్ వాట్ ఐ డిడ్ ఇట్. నేను అదే పని చేశాను. ఎప్పుడైతే నా బిడ్డ వచ్చి అలా చెప్తే దాని గురించి చదువుకొని అంతా చేసుకున్న తర్వాత తను వెంబడి నిలబడ్డాను కనుక ఈరోజు ఆ పాప అలా వచ్చింది. తర్వాత ఎవరిది బాధ్యత? వీళ్ళందరూ కాపాడుకుంటూ వచ్చారు. హిజ్రా కల్చర్ని ఈరోజు మనము అసహించుకుంటున్నాం, పెడుతున్నాము. అదే మన సునీల్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ కల్చర్ అంటే ఏంటి, ఎలా వచ్చింది అవన్నీ చెప్పారు. ఇంకా నేను ఎక్కువ టైం తీసుకోను. ఈ మూవీ రావడం వలన 100% ఐఎమ్ షూర్ స్కూల్లో నా పిల్లడు ఎలాగ అల్లాడిపోతాడో అని చూపించారు. ఆ పిల్లడు అల్లాడడం చూస్తేనే ఇది ఆ పిల్లడు ఒకటి కాదు, నా బిడ్డ కూడా అదే అనిపించింది. ఈ కమిటీ వాళ్ళ పిల్లలు చాలామంది అందరూ అదే అనుభవించుకొచ్చారు. కనీసం స్కూల్ పిల్లలకి, అందుకే మేమేం చేస్తున్నామంటే కాలేజెస్కి వాటికి వెళ్ళి వాళ్ళే తీసుకొచ్చి చూపిస్తే ఆ లెవెల్లోనో దీన్ని డిస్క్రిమినేషన్ కట్ చేస్తే కనీసం పిల్లలు ఆ స్కూల్స్ విడిచిపెట్టి బయటకు వెళ్లకుండా కనీసం వాళ్ళు చదువుకుంటారు. తల్లిదండ్రులు లేకపోయినా సరే పొద్దున్న వాళ్ళ కెరీర్లో వాళ్ళు స్థిరపడతారు. ఆ ఉద్దేశంతోనే మేము స్కూల్స్కి వెళ్ళి చాలామందిని తీసుకురావాలి, అవేర్నెస్ తీసుకురావాలని ఆలోచిస్తున్నాం. అదే తల్లిదండ్రులు కూడా ఇదే నేను ఒక తల్లిగా నేను చెప్తున్నాను, ఎవరు వాళ్ళని బయటికి పంపించకండి. ఒక మాట చెప్పగలుగుతాను, ఇక్కడ సొసైటీ లేకపోతే నేను బతకగలుగుతున్నాను. నా బిడ్డ పలానా అని చెప్పిన తర్వాత నా చుట్టుపక్కల స్నేహితులు కానీ చుట్టాలు కానీ ప్రతి ఒక్కరు నన్ను చూసే దృక్పథం చాలా తేడాగా ఉంది. కానీ నాకేమైనా నష్టం లేదు కదా. అది నా బిడ్డ లేకపోతే నేను ఉండగలుగుతానా? అదే విషయంలోని బిడ్డ సొసైటీ లేకపోతే బతకగలుగుతుంది, కానీ బిడ్డకి నేను లేకపోతే బతుకుతుంది. రోజు బతికి సచ్చి అవసరమా? ఒక తల్లిగా మదర్స్ లవ్ ఈజ్ యూనివర్సల్ లవ్ అంటారు. ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. నీ ఎక్కడ ప్రసంగం ఇచ్చినా స్పీచ్ ఇచ్చినా అందరిని అడిగితే ప్రతి ఒక్కరు ఓకే అంటారు. నేను దాన్ని నమ్మను అంటాను. అమ్మానగా అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంత బెట్టు పెట్టుకుంది, ఇంత సంస్కారంగా ఉంది, ఎందుకు ఆ మాట నమ్మదంటే దానికి కూడా కారణం చెప్తాను ఇక్కడ. యాజ్ ఫార్ ద చైల్డ్ ఈజ్ heterosexual, నార్మల్ చైల్డ్, everyone will accept whatever they need beyond స్పోర్ట్స్ బైక్ కాదు, యాపిల్ ఫోన్ కాదు, ఏమని అడగండి ఇచ్చేస్తారు. బట్ ది మూమెంట్ దట్ చైల్డ్ కమ్ అండ్ సే ఐ ఆమ్ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ, హౌ మెనీ పేరెంట్స్ ఆర్ స్టాండింగ్ విత్ దమ్? టెల్ మీ. ఐ కెన్ కౌంట్ ఆన్ మై ఫింగర్స్. సో హౌ కెన్ ఐ సే దట్? దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ రబ్బింగ్ ఇట్ టు ది సొసైటీ. ఇది నిలబెట్టాలంటే దాన్ని, if they want to prove that, what they should do, all parents should come forward. They'll have to stand with them and make them to live in safe society with dignity. Thank you so much అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా ఒక నెల రోజులు ఇది నడవాలి. కమ్యూనిటీ పిల్లలందరూ రావాలి, దీన్ని అవేర్నెస్ తీసుకురావాలి. ఇది ఒక నెల కాదు కదా, 2 నెలలు కూడా నడిపించే సత్తా మనకు ఉంది. ఆ సత్తా మనం చూపించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ చిత్రానికి మరో పునాదిగా వ్యవహరించినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ దాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారి అనుభవాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు.
అందరికీ నమస్తే అండి. నా పేరు దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 2007 బ్యాచ్ ఇన్స్పెక్టర్ని. తెలంగాణ స్టేట్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ సంబంధించి ఈ తెలంగాణలో డీజీ గారి ఆధ్వర్యంలో మా డీజీ మేడం చార్సీనా మేడం ఆధ్వర్యంలో మేము ఒక ప్రైడ్ ప్లేస్ అని వీళ్ళ గురించి మేము తెలంగాణ స్టేట్ అంతా పనిచేస్తున్నాము. సుమారు ఒక 750 పోలీస్ స్టేషన్లు మానిటర్ చేసుకుంటూ వీళ్ళకు ఉన్న ఏ సమస్య వచ్చినా కానీ మాకు తెలియజేస్తారు. వాళ్ళకి వాస్తవానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు పుట్టిన కానించి ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు దాదాపు ఒక 99% పబ్లిక్కి దీని మీద అవగాహన లేదు. అసలు ఎల్జిబిటీ అంటే కూడా చాలామంది తెలియదు. అయితే ఫస్ట్ పుట్టిన కాంచి 70-80 years తర్వాత పిల్లలకి వాళ్ళ మెదడు చెప్తుంది, నువ్వు ఇది కాదు, నువ్వు ఇలా మారాలి. బావి ఉంటే అమ్మాయిల లక్షణాలు, అమ్మాయి ఉంటే అబ్బాయిల లక్షణాలు, అలా అప్పటి నుంచి వాళ్ళ జీవనశైలి కొంచెం కొంచెం మారుతూ ఉంటుంది. దానివల్ల ఫస్ట్ ఇంటికాడ ప్రాబ్లం, తర్వాత స్కూల్లో ప్రాబ్లం, తర్వాత కాలేజీ, వర్క్ ప్లేస్, ఇట్లా అన్నిట్లోనూ పబ్లిక్ ప్లేస్లోనూ ఇంకా అన్ని దగ్గరలో అనేక రకాల ఇబ్బందులు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అన్నిటి గురించి సారు సునీల్ కుమార్ సార్ ఈ సినిమాలో చాలా బాగా కవర్ చేశారు. ఇందులో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కళ్ళ కట్టినట్టు చూపించారు. ట్రాన్స్ ఉమెన్ సమస్యలు చూపించారు. అలాగే ఒక గే పర్సన్స్కి ఉన్న సమస్యలు మనం క్లియర్ ఇలా చూపించడం జరిగింది. నేను 1 year నుంచి ఉమెన్ సేఫ్టీ వింగ్లో మన ట్రాన్స్జెండర్స్ ప్రొడక్షన్ సెల్లో పనిచేస్తున్నాను. కనీసం ఒక 250 వరకు నాకు కంప్లైంట్స్, వివిధ రకాల కంప్లైంట్స్ నేను మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసే విధంగా నేను పనిచేశాను. అందువల్ల వాళ్ళంతా దాదాపు ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా నేను తెలంగాణ స్టేట్ అంతా తీసుకొచ్చాము. అయితే ఒకటి ఏంటంటే వీళ్ళంతా గురువులు, మాలకమ్మలు వీళ్ళందరూ ఉంటారు. ఈ పిల్లలు అక్కడ ఎదుర్కొన్న సమస్యల వలన వాళ్ళ దగ్గర వెళ్ళి చేరటం జరుగుతుంది. వీళ్ళకి జీవనోపాధి సంబంధించి ఏమీ లేదు. వాళ్ళు ఎవరు గుర్తించలేదు, వెనకబడి ఉన్నారు. సరైన జీవనోపాధి లేక సెక్స్ వర్క్, బెగ్గింగ్ ఈ 2 చేస్తూ వాళ్ళు జీవనోపాధి జరుగుతూ ఉంటుంది. వీళ్ళని కనుక ఇప్పుడు అర్థం చేసుకొని ఇందులో చాలా చక్కగా సునీల్ గారు చూపించారు. తల్లిదండ్రి పిల్లలు గెంటేయటం వల్ల వాళ్ళు తర్వాత తను అర్థం చేసుకొని మళ్ళీ ఆ కోర్టు ప్రొసీజర్లో సార్ ఎంపీ శ్రీరామ్ కానీ ఈ లైలా గారు కానీ అసలు ఇందులో ప్రతి రోలు చాలా అద్భుతంగా ఉంది. అసలు ఎంత బాగా తీశారంటే నాకు అసలు నిజంగా నేను 1 year నుంచి నేను చూస్తున్నా కాబట్టి ఈ సినిమా చూసి నేను ఒకటే చెప్పాను, సార్ మీరు ఎంత అద్భుతమైన సినిమా మీరు తీశారు సార్, అసలు నిజంగా హ్యాండ్సప్ మీకు అని చెప్పి సార్కి చెప్పడం జరిగింది. అలాగే నేను కానీ ముకుందమాల గారని మేము దీనికి సంబంధించిన అవేర్నెస్ పబ్లిక్లో ఉండాలని, యూత్లో ఉండాలని చెప్పి మేము అనేక రకాలుగా అందరినీ అప్రోచ్ అయ్యి ఇప్పుడు పబ్లిక్ అందరిని పంపిస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. పిల్లలు కూడా నిన్న స్టూడెంట్స్ చెప్పారు, ఇది ఎలిజిబిలిటీ అంటే ఇది వీళ్ళ సమస్యలు ఇట్లా ఉంటాయా, ఇవన్నీ మాకు అర్థమైందని చెప్పి చెప్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఇది అందరూ ఫ్యామిలీతో పాటు అందరూ చూడవలసిన సినిమా. వీళ్ళ గురించి అర్థం చేసుకోవాలా, మనం వీళ్ళకి కూడా మంచి అవకాశాలు కల్పిస్తే వీళ్ళు నేరాలని చేయరు. కాబట్టి ఈ సినిమా మంచిగా అందరూ చూసి ఈ అభివృద్ధి తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిత్రం ఎంత గొప్పదో సమగ్రంగా సవివరంగా దాస్ గారు వివరించారు. ఎందుకంటే ఇంత గొప్ప చిత్రాలు తీశారు అంటే దానికి కూడా ఎంతో అనుభవం కూడా కావాలి. ఇలా తీసినటువంటి సునీల్ కుమార్ రెడ్డి గారికి ఇది 27వ చిత్రం. ఈ రంగంలో ఆయనది ఇది 25వ సంవత్సరం. ఏకంగా 1 కాదు 2 కాదు 18 నంది అవార్డులు గెలిచిన ఏకైక దర్శకుడు మన సునీల్ కుమార్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో లీగల్ బ్యాటిల్ పేరు మీద ఇవాళ దేశంలో ఒక సంచలనం కలిగిస్తున్నటువంటి ఒక చిత్రం
మనందరి ముందు ఉంది. దేశానికి ఉర్రూతలు ఊపుతుంది. ఎల్ అంటే లెస్బియన్స్, జి అంటే గే, బి అంటే బైసెక్షువల్, టీ అంటే ట్రాన్స్జెండర్. ఈ నలుగురిని సమాజం ఎంత అసహ్యంగా చూస్తుందో మనకు తెలుసు. అసలు వీళ్ళని అసహ్యంగా చూసినప్పుడు వీళ్ళ లీగల్ బ్యాటిల్ ఏంటి, వీళ్ళ న్యాయ పోరాటం ఏంటి? నిజంగానే సరికొత్త కోణం. అందుకే పూణేలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ చిత్రానికి ఒక అద్భుతమైన అవార్డు వచ్చింది. తెలుగు వాళ్ళందరూ సంతోషించదగ్గ విజయం. నిజంగా చాలా గొప్ప విషయం. ఇలాంటి ఒక గొప్ప అవార్డు రావటం నిజంగా అభినందనీయం. దీన్ని నిర్మించి ఒక చక్కటి కోణంలో వెండి తెర మీదకి ఎక్కించి ఇవాళ ప్రదర్శిస్తూ ఇవాళ అప్పుడే 31వ రోజు కమర్షియల్ సినిమాలకి ధీటుగా ఈ చిత్రం చాలా అద్భుతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా దర్శకుడిని, ఇందులో నటించిన వారిని అందరినీ అభినందించేందుకు ఇదో సదవకాశంగా భావిస్తూ దీన్ని ఈ రకంగా తెర మీదకి ఎక్కించిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ చిత్రంలో జడ్జి పాత్ర పోషించిన ఎల్బి శ్రీరామ్ గారు ఒక సరికొత్త కోణంలో తన నటన ప్రదర్శించారు. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఈ చిత్రంలో తండ్రి పాత్రకు ప్రాణం పోసిన ఆనంద చక్రపాణి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ట్రాన్స్జెండర్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఇక్కడ ఒక సంఘానికి ఒక ప్రాణం పోసినటువంటి ఓరుగంటి లైలా గారు ఈ చిత్రంలో ఒక ప్రముఖ పాత్ర పోషించారు. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ సనా ఖాన్ గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కొంచెం ఒకసారి అటమించండి. ఇంకా ఈ చిత్రంలో గే పాత్ర పోషించిన విష్ణు తేజ అతను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలైన విషయం ఇప్పుడు చెప్తున్నాను. అసలు ఈ సినిమాని ఇంతవరకు తెచ్చి మనందరి ముందుకి తీసుకొచ్చి ఈ సరికొత్త కోణాన్ని దేశానికి చూపించి అందరినీ దిగ్భ్రమకు గురి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఈ చిత్రంకి ఒక గొప్ప ప్రాణం పోసినటువంటి క్వీన్ వన్ సంస్థ అధ్యక్షురాలు ముకుందమాల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ చిత్రంలోనూ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఈ రకమైనటువంటి ఒక ధోరణికి తన వంతు మానవీయమైనటువంటి ప్రాణాన్ని పోసినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ దాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం గురించి, ఇది తీసిన విధానం గురించి, దీనికి ఎదురైనటువంటి స్పందనల గురించి ఒక్కొక్కరు తమ అనుభవాలని, తమ ఆలోచనలు పంచుకుంటారు. వీరిలో ముందుగా దర్శకులు అయితే ముందు వీరందరికీ కూడా ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన వీరందరికీ కూడా పుష్పమాలతో అభినందన ఇప్పుడు జరుగుతుంది. అలా చేయవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షుడు భద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఫోటో కోసం ఏం మాట్లాడట్లేదు అక్కడ, మీరు మాట్లాడలేదు తర్వాత ఇప్పుడు
ఎల్వి శ్రీరామ్ గారిని సునీల్ కుమార్ రెడ్డి గారి మధ్యలో పెట్టండి సార్. మీరు మీ సెంటర్ అండి సార్, మీ సెంటర్ ఎల్వి గారి పక్కన. సురేష్ గారు నుంచండి. సునీల్ గారు రండి. అది సురేష్ గారు నుంచోండి. ఇంటరాక్ట్ విత్ అని వాళ్ళతో ఒక గంట సేపు ఒక 5-6 మంది సన్నాహం కూడా వచ్చింది ఆ రోజు. అందరం కూర్చొని చాలాసేపు మాట్లాడుకుని ఒక ఫ్రెండ్లీ ఇది ఏర్పడిన తర్వాత అప్పుడు దెన్ వి వెంట్ ఫర్ ద షూట్. అయితే నిజం చెప్పాలంటే ఈ సినిమా ఎంత ఆదరణ పొందుతుందని నాకు కూడా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఎట్లున్నారు అంటే ఇప్పుడు నాకు తెలిసిన క్లోజ్ సర్కిల్లోనే ఈ సినిమా గురించి టాపిక్ వచ్చినప్పుడు ఎల్జీబీటీ అంటే అదేం సినిమా, ఎవరు చూస్తారు, అది ఎటువంటి మాటలు వచ్చాయి. సరే అంటే ఎట్లా ఉంటుందో తెలియదు మనకి, ఎవరి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక రోజు షోకి వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంటే కమ్యూనిటీ వాళ్ళు ఒక పండుగలాగా వస్తున్నారు. తిరునాళ్ళకు వస్తే జనాలు తిరునాళ్ళకు వచ్చినట్టు అంటే ఒక గర్వంగా మాది మా సినిమా అనే అది చూశాను, ప్రైడ్ చూశాను వాళ్ళలో. సో దెన్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఒక కమ్యూనిటీ ఇంత వెలుగులోకి తీసుకొస్తుంది, అంటే సమాజానికి కమ్యూనిటీ గురించి చెప్తుంది సినిమా. సో అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత అంటే క్లైమాక్స్లో నా సీన్స్ అందరూ చాలామంది ఏడవడం చూశాను నేను థియేటర్లో. చాలామంది ఏడ్చారు. బయటకు వచ్చాక కూడా చాలామంది చుట్టుముట్టారు నన్ను. చుట్టుముట్టి సార్ చాలా బాగా చేశారు సార్, అంటే మా ఫాదర్ గుర్తొచ్చాడు, మా ఫాదర్ మీలా ఉంటే బాగుండేది కదా, మాకు ఇవి ఉండేవి కాదు కదా అని కొందరు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు, కొందరు దగ్గరికి వచ్చారు, కొందరు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే ఒక్కసారి నాకు ఒక తెలియని ఆనందం కలిగింది అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు మనకి, కానీ ఒక పాత్ర ద్వారా వాళ్ళకి అంత క్లోజ్ అవ్వడం అనేది అది చాలా అదృష్టంగా భావించాను నేను ఒక యాక్టర్గా, ఒక నటుడిగా. అంటే వెంటనే ఆ రెస్పాన్స్ వాళ్ళ నుంచి రావడం అనేది. ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నేను కారులో పంజగుట్ట నుంచి వెళ్తుంటే సిగ్నల్ దగ్గర వచ్చి ఆపినప్పుడు వాళ్ళు వచ్చారు, 2-3 వచ్చారు. వచ్చి నాకు చేశారు గ్లాసు, పెంచాను. అంటే అప్పటికి నాకు మారిపోయింది పూర్తిగా వాళ్ళ గురించి. వాళ్ళ గురించి ఒక పాజిటివ్ ఇది వచ్చింది నాకు ఆల్రెడీ మైండ్లో. సో గ్లాస్ దించాను. దించితే చూసి సార్ మీరా, సారు మన సినిమాలో ఫాదర్ అని వాళ్ళు నమస్కారం పెట్టి డబ్బులు ఇస్తే తీసుకోలేదు వాళ్ళు. వద్దు సార్ ఎంత బాగా చేశారు సార్. సో ఒక నటుడికి అంతకు మించిన తృప్తి ఉంటుంది అసలు. ఆ గుర్తింపు, ఆ పొగడ్త అనేది గొప్ప తృప్తి. అలాంటి ఒక వారము 2 వారాలు ఆడుతుంది అనుకున్న సినిమా 30 రోజులకి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పెద్ద సినిమాలు, పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నవి, పెద్ద బ్యానర్లు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద బడ్జెట్తో తీసిన సినిమాలు వారం తిరగకుండా వెళ్ళిపోతున్న సందర్భాలు చూస్తున్నాం మనం, పెద్ద సినిమాలు. అటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఇంత ఆదరణకి నోచుకోవడం అనేది అది నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉందండి. ఇన్నిసార్లు ఈ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా, ఒక గర్వంగా కూడా ఉంది. ఐ థ్యాంక్ యూ సునీల్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. వెండితెర మీద రాజుగా నటించవచ్చు, మంత్రిగా నటించవచ్చు, దొంగగా నటించవచ్చు, ఇంకెన్నో రకాలుగా నటించవచ్చు. కానీ గేగా నటించడానికి చాలా దమ్ము ఉండాలి, చాలా హృదయం ఉండాలి. ఆ పాత్రకి ఈ చిత్రంలో ప్రాణం పోసి నిజంగా గొప్ప పేరు సాధించిన విష్ణుతేజ ఇప్పుడు తన అనుభవాల్ని మనతో పంచుకుంటాడు. విష్ణుతేజ. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న అందరికీ, అలాగే వేదిక ముందున్న మీ అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఇప్పటికీ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. లైలా గారు 2000 సంవత్సరం నుంచి LGBTQ రైట్స్, ట్రాన్స్జెండర్ రైట్స్ మీద పనిచేస్తూ ఉన్నారు. నేను
12 నుంచి ఎల్జిబిటిక్యూ రైట్స్ మొదలు పెట్టాను. అప్పటికి నా వయసు 18. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా సిస్టర్ మ్యారేజ్లో నాతో పాటు అప్పుడు పరిచయమైనటువంటి నా పార్ట్నర్ ఒక అబ్బాయి ఒక సన్నివేశంలో మా నాన్నగారు మా ఇద్దరిని గమనించి ఇదేదో కొంచెం తేడాగా ఉందే, పెళ్ళైన తర్వాత చూసుకుందామన్న తర్వాత 3వ రోజుకి అసలు ఏంటి మీ ఇద్దరి మధ్య ఏ వ్యవహారం నడుస్తుంది అని అంటే మా ఇద్దరిని ఒక గే రిలేషన్షిప్ ఉంది మా ఇద్దరి మధ్యలో అని తను గమనించిన తర్వాత నన్ను కొట్టి ఇంట్లోంచి బయటకు పంపించేశారు. ఆ రోజు అక్కడి నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి మాకు అప్పుడు కనిపించినటువంటి ట్రాన్స్ వ్యక్తుల దగ్గరికి చేరి అక్కడ ఒక ఫ్రెండ్షిప్ ఉండి అందులో చాలామంది సెక్స్ వర్క్ బెగ్గింగ్ అప్పటి వరకు ఉండేవాళ్ళు. సో ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఇవేమీ ఉండేవి కాదు. సో ఒక ఫ్యామిలీగా ఒక ఫ్రెండ్షిప్ తోటి మేమందరం కలిసి కొన్ని పనులు చేసుకుంటూ బ్రతికి ఆ తర్వాత నేను ఇండివిజువల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నాకు నచ్చినటువంటి కోర్సులో సైమల్టేనియస్గా ఎల్జిబిటిక్యూ రైట్స్ మీద పోరాటం చేయడం, అదంతా ఒక పెద్ద దశాబ్ద కాలం పాటు జరిగేటువంటి ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఇవాళ ఒక గర్వమైన విషయం ఏంటంటే ఫిలిం క్రిటిక్స్ వాళ్ళు సన్మానం చేస్తున్నారు అని అంటే ఒకప్పుడు అనిపించేది మనస్ఫూర్తిగా, అబ్బా వీళ్ళు ఎక్కడన్నా దొరికితే ఈ సినిమా తీసిన వాళ్ళు కానీ లేదా ఆ సినిమా గురించి క్రిటిక్స్ చేస్తూ వ్యంగ్యంగా వల్గర్గా రాసిన వాళ్ళని కానీ కనిపిస్తే కొడదామన్న కోపం ఆక్రోషం ఉండేది. అంటే ఏదైతే ఎల్వి శ్రీరామ్ గారు వాళ్ళు వచ్చి డోర్ కొడతా ఉంటేనే అసలు కొట్టేంత వరకు నాకు కోపం వస్తూ ఉంది అన్నది ఏదైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేశారో, ఈ సినిమాల్లో ఎల్జిబిటీ వ్యక్తుల పట్ల ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏ సినిమా అయినా కానీ ఎన్ని సినిమా ఇప్పటి వరకు కమ్యూనిటీకి సంబంధించి అది గే పాత్రలు కావచ్చు లేదా ట్రాన్స్ వ్యక్తులని తెలియకుండా వాళ్ళ చేత మగవారికి చీరలు గట్టి చేయించినటువంటి పాత్రలు కావచ్చు, కొన్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలతోటి గే క్యారెక్టర్లు చెప్పి మగవాళ్ళకి లిప్స్టిక్ వేసి చాలా వల్గర్గా అసభ్యంగా చేయించినటువంటి పాత్రలు కావచ్చు. ఇవన్నీ చూసినప్పుడు వేదిక మీద మేముండి మా ఎక్స్పీరియన్స్తో మేము చూసినప్పుడు మేము కాదే అక్కడ ఆ పాత్రల్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము కాదే, ఎందుకు వీళ్ళ అనవసరమైనటువంటి ఒక హాస్యాన్ని ఒకటి వెగటు పుట్టేతనాన్ని వీళ్ళ సినిమా ద్వారా తీసుకొచ్చి మేము అసలే సచ్చి చెడి బతుకుతూ మనసులో దాచుకొని బిక్కుబిక్కు అనుకుంటూ ఉన్నటువంటి సందర్భం 2018 ముందు వరకు కూడా IPC 377 బ్రిటిష్ కొలైన్ నుంచి వచ్చిన చట్టం మేము పలానా ఎల్జిబిటీ అని తెలిసినా విన్నా కనిపించినా 7 సంవత్సరాల కఠిన కారకాల శిక్ష ఉండేటువంటి సందర్భంలో మేము ఎక్కడో చీకట్లో గుంపుగా బతుకుతున్న సందర్భంలో అనేక సినిమాలు మా మీద వచ్చి ఒక వెగటుతనాన్ని ప్రేక్షకుల గుండెల్లో మదుల్లో వాళ్ళ బ్రెయిన్లలో ఫీడ్ చేసిన సిచ్యువేషన్స్ చూసి మేము క్రిటిక్స్ చేయాలనిపించేది. వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా ఎక్కడ దొరుకుతారా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు దానికి సంబంధించి అసలు వీరు ఎలా ఒప్పుకున్నారు ఈ పాత్రలు చేయడానికి ఆ కోపం ఆవేశం ఉండేది. కానీ అవన్నీ మనసులో పెట్టుకొని ఒక సందర్భంలో డైరెక్టర్ పి సునీల్ కుమార్ రెడ్డి గారు ఇలా అనుకుంటున్నామండి మీ కమ్యూనిటీస్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు లామాకార్లో ఒక కప్పు కాఫీ తాగుతూ కూర్చొని మొదలైనటువంటి ఎల్జిబిటీ లీగల్ బ్యాటిల్ అనేది కూడా తెలియదు. అంతకుముందు ఎన్నో పేర్లు అనుకున్నాం, ఎన్నో స్టోరీలు అనుకున్నాం, రకరకాలుగా అనుకున్నప్పటికీ కూడా ముందు ఆయన చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఏంటంటే ఒక జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ గా ఉన్నటువంటి వ్యక్తి మా గురించి తరోగా మా లైఫ్ స్టైల్, మా బాధలు, మా సిచ్యువేషన్స్, సొసైటీలో ఎలా ఉంది, పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంది అనేది స్టడీగా ఆయన చేసిన తర్వాతనే అది జరిగిన కొన్ని నెలల తర్వాత నాకు తెలుసు దాదాపు 8-9 నెలల తర్వాత ఆయన సడన్ గా కాల్ చేసి విష్ణు గారు రేపు మార్నింగ్ షూటింగ్ ఉంది, ఒక 4 రోజులు రావాలి అని అంటే నేనైతే వ్యక్తిగతంగా అనుకున్నానండి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు పోయారు విన్నాము, ఏదో తీద్దాం అనుకుంటారు, అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మాకు చెప్పరు, రకరకాలుగా వ్యంగ్యం వెగట పుట్టించే పనులే ఉంటాయి కాబట్టి నేను చాలా లైట్ తీసుకున్నా. మళ్ళీ పొద్దున వాళ్ళు 7 o'clockకి కాల్ చేసి మీరు ఎక్కడి వరకు ఉన్నారంటే అప్పుడు లేచి రెడీ అయ్యి నేను సెట్కి వెళ్ళేసరికి ఉదయం 6:30కి అప్పుడే ఆల్మోస్ట్ లెజెండరీ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా సెట్ లో ఉన్నారు, షార్ట్ రెడీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఒకటే ఒక రోజు అండి, 1 డే నేను షూటింగ్ కంప్లీట్ గా ఉన్న తర్వాత ట్రాన్స్ వ్యక్తులకు సంబంధించి ఆయన రాసిన డైలాగ్స్, సీన్స్, నా పాత్ర ఒక్కరోజే కేవలం ఒక్కరోజు నిర్ణయించుకునే పక్క రోజు షూటింగ్ అన్ని మొత్తం అయిపోయిన వరకు ఈ రోజు వరకు డైరెక్టర్ గారి వెంట మేము అందరం ఉన్నాం అని అంటే ఈ రోజు క్రిటిక్స్ ఆయన ఈ సినిమా గురించి చేయడానికి మాకు ఒక్క పాయింట్ కూడా లేదు. డైలాగ్స్ కానీ మాటలు కానీ ఎంచుకున్నటువంటి పాత్రలు కానీ తీసుకున్నటువంటి సన్నివేశాలు కానీ ప్రతిదీ కూడా ఒక చరిత్ర, ఒక అద్భుతం. కానీ ఇంతకు ముందు వచ్చినటువంటి ఏ దానికైనా కానీ కూర్చోబెట్టి మనం ఎక్కడ ఏ సినిమా తెర మీద వేసినా కానీ కూర్చోబెట్టి మనకు 1000 రాస్తాం. సో ఇది ఏ స్థాయికి చేరింది అని అంటే ఇవాళ 30వ రోజు మనందరం కలుసుకుంటాం. ఎందుకంటే కలుసుకున్న ప్రతిసారి కొత్త వ్యక్తుల్ని
మేము కలుసుకోవడం, మీరు అందరు మమ్మల్ని అప్రిషియేట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, స్టార్టింగ్లో గౌరవనీయ వ్యక్తులు ఇంట్రడ్యూస్ చేస్తూ బెస్ట్ ఫిలింఫేర్ అవార్డ్, మనకు ఫిలిం అవార్డు వచ్చింది అని అన్నారు. దాదాపు నేను 8 సంవత్సరాల నుంచి బాంబే, పూణే, ఢిల్లీ, కోల్కతాలో ఉన్నటువంటి ఫిలిం ఫెస్టివల్స్కి నేను అటెండ్ అవుతూ ఉన్నాను. యాజ్ ఏ ఎల్జిబిటిక్యూ రైట్స్ యాక్టివిస్ట్గా, ఒక గెస్ట్గా నేను ఎన్నో ఇంటర్నేషనల్, లండన్, అలాగే కెనడా కూడా వెళ్ళాను. ప్రతి చోట తమిళ్ ఉంటుంది, మలయాళం ఉంటుంది, సమ్వేర్ ఎక్కడో ఉన్నటువంటి కాశ్మీర్, జమ్మూ దగ్గర నుంచి ఉన్నటువంటి ఎల్జిబిటీ వ్యక్తులు ఉన్నటువంటి వాస్తవ కథలన్నీ వస్తూ ఉన్నాయి. వాళ్ళకు 100 నుంచి 150 వరకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి. అవార్డ్స్తో పాటు రివార్డ్స్, డబ్బులు, ప్రొడ్యూసర్లు బాధపడి తీసే వాటికన్నా రెట్టింపు డబ్బులు వస్తూ ఉన్నాయి. కానీ మన తెలుగుది ఎందుకు ఉండట్లేదు అనేది నేను ప్రతిసారి బాధపడేవాడిని. సో ఏదైతే మనకు ఎల్జిబిటీ లీగల్ బ్యాటిల్ వచ్చిందో అది పూణేలో స్క్రీనింగ్ అయ్యి అక్కడ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం అవార్డు రావడం అనేది ఒక గొప్ప అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. నాకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున ఫిలిం ఫెస్టివల్స్లో ఎక్కడికి వెళ్ళినా కానీ చూసుకోదగ్గడానికి, చెప్పుకోదగ్గడానికి ఉండదు. అందులో యాజ్ అన్ యాక్టివిస్ట్ పీపుల్గా లైలా గారు, మేము దాంట్లో ఉండడం, సో ఇదొక డైరెక్టర్ గారు చేసినటువంటి ప్రయత్నానికి ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, ప్రొడక్షన్ టీం, ప్రతి ఒక్కరు కూడా గారు అన్న పదం ఎవ్వరూ దించలేదండి ఈ రోజు వరకు కూడా. బహుశా మా వయసు చిన్నగా అయినప్పటికీ కూడా వారు అందరినీ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని గారు అంటే ఇదొక డిగ్నిటీ, ఒక రెస్పెక్ట్ అనేది తీసుకోవడం. ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, మా విషయాలు, మా సమస్యలు స్టేషన్కి చెప్పడానికి ఎలా ఉంటుంది అనేది స్టార్టింగ్ ఈ మూవీ సీన్లోనే తెలిసిపోతుంది. లోకల్ పోలీసులు ఎలా బిహేవ్ చేస్తారు అనేది. సో అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే ఈ మూవీలో అనువను ఉంది. బట్ ఇది ఒక ఎంటైర్ ఎల్జిబిటీ స్పెక్ట్రంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇందులో ఒక ట్రాన్స్ వ్యక్తుల యొక్క పూర్తి వృత్తాంతాన్ని చూపించారు. అందులో ఒక అమ్మాయి నుంచి ఒక అబ్బాయిగా పూర్తిగా మారినటువంటి ఒక అబ్బాయి ట్రాన్స్ మెన్, వాళ్ళ కథలు రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇందులో కూడా గేకి సంబంధించి నా ఫాదర్గా అనుపమ్ ఖేర్ గారి బ్రదర్ రాజు ఖేర్ గారు నటించారు బాలీవుడ్ నుంచి. అలాగే నా వైఫ్గా హీరోయిన్ ఎస్తర్ వచ్చారు. సమాజంలో ఉన్నటువంటి ప్రెషరు, సోషల్ స్టిగ్మా, ఫ్యామిలీ ప్రెషర్కి ఒక మగవాడు ఇష్టం లేని, ఆసక్తి లేని, ఒక అట్రాక్షన్ లేనటువంటి ఒక అమ్మాయితోటి పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత లైఫ్ అంతా ఏ విధంగా మిజరబుల్గా ఉంటుంది, ఆ తర్వాత ఎలా ఉంటాయి పరిణామాల, పరిస్థితులు అనేసి ఒక చిన్న భాగాన్ని ఆయన తీసుకొని వచ్చి చెప్పడం జరిగింది. అయితే ఒక పూర్తి స్థాయిలో ఒక ట్రాన్స్మెన్ చరిత్ర, ఒక గేమెన్ ఒక చరిత్ర, ఒక లెస్బియన్ అమ్మాయి చరిత్ర, ఒక బైసెక్షువల్ వ్యక్తులు, ఇవన్నీ కూడా కవర్ అయితే ఎల్జిబిటీకి ఒక సంపూర్ణటువంటి న్యాయం జరుగుతుంది. ఇది నేను ఐ డోంట్ రిక్వెస్ట్, ఐ ఫీల్ టు డిమాండ్, ఇది సునీల్ కుమార్ గారే చేయాలి. ఎందుకనంటే నేను పూర్తిగా మా కమ్యూనిటీ అందరి తరఫున విశ్వసిస్తాను. ఆయన మాత్రమే, ఏ ఒక్కరు కూడా విమర్శించలేనటువంటి డైలాగ్ కానీ, సీన్ కానీ, ప్రతి ఒక్క స్టోరీ ఆయన మాత్రమే చేయగలుగుతున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ చిత్రంలో ఒక కొత్త కోణంలో తన నటనని ప్రదర్శించి ఈ చిత్ర విజయానికి కారణమైనటువంటి హీరోయిన్ సలా ఖాన్ గారు ఇప్పుడు తన అనుభవాన్ని మనతో పంచుకుంటాడు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సనా ఖాన్. ట్రాన్స్ గురించి చాలామంది చెప్పారు. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. బట్ ఏంటిదని చెప్తే, పర్సనలీ మేము ఫీల్ అవుతున్నది బయట సమాజం ఫీల్ అయితే లేదు. మేము ఫీల్ అయ్యేది బయట సమాజం ఫీల్ అయితే కనుక అసలు ఈ సిగ్మా ఉండదు, ఈ వివక్షత ఉండదు, ఏముండదు. అందుకోసమే ప్రతి రంగాలలో ఇప్పుడు ఈ ఉన్న టైంలలో, ఈ పీరియడ్లో చాలామంది ట్రాన్స్ కూడా ముందుకు వస్తుర్రు. చాలామంది, కొంతమంది సునీల్ కుమార్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు ఆపర్చునిటీస్ ఇస్తుర్రు. అది సక్సెస్ కూడా అవుతున్నాయి. అలాగే ఇలా చూసుకొని ఇంకా చాలామంది ముందుకొచ్చి ఇంకా చాలా వరకు ట్రాన్స్ కమ్యూనిటీ అందరికీ, ఇంకా గే కమ్యూనిటీ కూడా అందరికీ సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా అవుతుంది, ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతటి మహత్ కార్యానికి శ్రీకారం చుట్టి విజయవంతం చేసి మన తెలుగు పరిశ్రమ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటినటువంటి ఈ చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు. ఇది ఆయనకి 27వ చిత్రం. 25 ఏళ్ళు ఆయన ఈ రంగంలోకి వచ్చి అయింది. దాదాపు 18 నందులు పొందారు.
ఇప్పుడు ఈ సినిమాతో మరిన్ని అవార్డులు వస్తాయో మనకి తెలియదు. ఇది ఒక భారతీయ భాషల్లోనే కాదు, ప్రపంచ భాషల్లో కూడా అనువాదం అవ్వడానికి అప్పుడే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అప్పుడే తెలుస్తుంది. ఈ చిత్రం అసలు ఎందుకు తీశారు, ఎలా తీశారు, దీని వెనుకున్న నేపథ్యం ఏమిటి, అనుభవం ఏమిటి అన్నీ ఇప్పుడు మనతో ఆయన పంచుకుంటారు. సునీల్ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్ వాళ్ళు, మన ప్రసాద్ గారు, సురేష్ కొండేటి గారు ఇలాంటి ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయటం చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఎల్జిబిటీ కమ్యూనిటీకి సంబంధించి మేము చేసిన ఈ సినిమా ఈరోజు విజయవంతంగా 30వ రోజు ప్రదర్శించి ఇంకా ముందుకు వెళుతుంది. డెఫినెట్గా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు ఆడియన్స్, అందరికీ థ్యాంక్స్. ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్న నటులే కాకుండా ఈ సినిమాలో నటించిన ఇంకొంతమంది కళాకారులు, నటులు, నా అని చెప్పుకునే ఆర్టిస్టులు బుగత సత్యనారాయణ గారు అండ్ రామన్ గారు, అలాగే వంశీ, వీళ్ళు చాలా మంచి క్యారెక్టర్స్ చేయటం జరిగింది. అలాగే మా బాపిరాజు గారు ఒక డిస్ట్రిబ్యూటర్గానే కాకుండా ఒక నటుడుగా కూడా ఈ సినిమాలో వెరీ ఫస్ట్ సీన్లోనే తన ఒక అరెస్టింగ్ ఇది ఇవ్వగలిగారు. థ్యాంక్ యూ బాపిరాజ్ గారు. మీరు రిక్వెస్ట్ యూ టు కమ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆన్ టు ద డయాస్. అండ్ ఇలాంటి ఒక సినిమా చేసిన తర్వాత ఈ సినిమాని ముందుకు తీసుకువెళ్ళే ఒక ప్రయత్నంలో నాకు సహకరించినటువంటి ముకుందమాల గారు అండ్ దాస్ గారు, వీళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుని ఈరోజు నేను పిలవటం జరిగింది. అంటే ఒక సినిమాని జనం దగ్గరికి తీసుకొని వెళ్ళడం కోసం మనం చాలా చేయవలసి ఉంటుంది. మార్కెటింగ్ చేయాలి, ఈరోజు హై డెసిబెల్ దీంట్లో ఒక రైట్ ప్లేసెస్లో ఈ సినిమా గురించి ప్రమోట్ చేయగలగాలి. అలాగే ముకుందమాల గారు ఎన్నో సంవత్సరాలుగా గవర్నమెంట్తో కానీ లేకపోతే సంస్థలతో కానీ పనిచేస్తూ ఉండటం వలన మెసేజ్ని తీసుకొని వెళ్ళగలిగారు. ఈరోజు యూనివర్సిటీ లెవెల్లో వాళ్ళ సినిమాని ప్రైవేట్ స్క్రీనింగ్స్ కావాలని రిక్వెస్ట్ చేయటం, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో, విస్టా ఇంటర్నేషనల్ స్కూల్లో వీటిల్లో వాళ్ళు ఓవరాల్గా ఆడిటోరియంస్లోనే వాళ్ళ థియేటర్స్లో సినిమాని చూపించడం, ఇది ఒక పెద్ద చేంజ్ అండి. ఈరోజు చాలా యూనివర్సిటీస్లో, ఈవెన్ ఆంధ్రాలో కూడా గీతం యూనివర్సిటీ, ఇలా అన్ని యూనివర్సిటీలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వీళ్ళందరూ కూడా ప్రైవేట్ స్క్రీనింగ్స్ గురించి అడుగుతూ ఉండటం ఈ సినిమా సక్సెస్కి ఒక బిగినింగ్ అనుకుంటున్నాను. అండ్ ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ వన్స్ అండ్ ఎవ్రీ, ప్రతి ఒక్క సినిమాని చూడాలనుకుంటున్నా, దాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ, మా బాపిరాజ్ గారు 50వ రోజు ఫంక్షన్ కూడా చేయాలండి మనం అని అనటం, ఒక రకంగా ఇండస్ట్రీలో ఈ సినిమాకు ఉన్న ఒక మంచి ఒక ఫ్లో ఏదైతే ఉందో ఆడియన్స్ నుంచి వస్తున్న ఒక రెస్పాన్స్కి ఒక ఉదాహరణగా నేను అనుకుంటున్నాను. ఐ థ్యాంక్ మా ఎల్వి శ్రీరామ్ గారు, నా మీద పూర్తి నమ్మకంతో క్యారెక్టర్ని డైరెక్ట్గా లొకేషన్కి వచ్చి స్క్రిప్ట్ కంప్లీట్గా ఉంటే కానీ యాక్ట్ చేయను అని చెప్పి నా మిత్రుడు ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో వచ్చి చేశారు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఈ వేదిక మీద లేని చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. లైలా గారికి అండ్ సనా, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ త్వరలోనే 50th డే రోజు మిమ్మల్ని అందరినీ కలవాలని, ముకుందమాల మేడం గారు చెప్తున్నట్టు త్వరలో సెకండ్ ఫిల్మ్ కూడా ఈ సంస్థ నుంచి వస్తుంది. నెక్స్ట్ జూన్లో, అంటే ప్రైడ్ మంత్లో 2027లో ఇంకొక సినిమా దీనికి ఒక సెకండ్ పార్ట్ చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ. ఒక గొప్ప చిత్రం ఈరోజు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ మనదైన తెలుగుదనాన్ని, మనకున్నటువంటి ప్రతిభని చాటింది. ఇంత గొప్ప చిత్రం యొక్క విశేషాలని, ఇందులో ఉన్న అనుభవాల్ని మనందరికీ తెలియపరిచేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతూ, చాలా గొప్ప చిత్రం. ఈ చిత్రాన్ని అందరూ చూసి ఒక వైవిధ్యభరిత కోణం నుంచి ఈ చిత్రమైనటువంటి జీవితానుభవాల్ని ఎలా ఉంటాయనేది అందరూ గమనిస్తే అప్పుడు సంపూర్ణ జీవితం అందరికీ అవగతం అవుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసే అనుభవాలను పంచుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ నమస్కారం.